లక్షల రూపాయలు వెచ్చించి వేలం పాటలతో సర్పంచులను ఏకగ్రీవం చేసే సంస్కృతి తీసుకొచ్చారని బీజేపీ జాతీయ అధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. గ్రామాల్లో కొందరు ప్రలోభాలకు గురిచేసి ఈ తతంగం నడిపిస్తున్నారని మండిపడ్డారు. హామీలు అమలు చేయకుండా కేవలం మాటల గారడీతో రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల అధికారులు బలవంతపు ఏకగ్రీవాలు చేయడంపై ఫిర్యాదులు వస్తేనే కాకుండా సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి అందరికీ సహకరించినటువంటి వ్యక్తిని గ్రామాల్లో జనరల్ గా పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటుంటారు. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి ఏకగ్రీవం కావడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిదిగా. ఈరోజు దాదాపు ₹1 కోటి ఇంకా ఎక్కువ వరకు కూడా అనేక చోట్ల వేలం పాటలు వాడి సర్పంచులను ఏకగ్రీవం చేసుకుంటున్నట్టు మనం ఈరోజు మీడియాలో పెద్ద ఎత్తున వస్తా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ప్రజలకు వారి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది.